మంచి సింగర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు పాడారు, మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు. చాలా సంతోషం. ఈ టీం విజయవాడలో మరి బైబిల్ ఏంటంట వెండి బంగారాలు పాట వచ్చిందా మీకు? నచ్చిందా వచ్చిందా? ఎవరో చచ్చిందా అంటున్నారు. నచ్చిందా వచ్చిందా? రెండునా? దేవుని వాక్యము ఎంతో ప్రశస్తమైనది. సాయి ఇంగ్లాండ్ దేశంలో ఒక తండ్రి, ఆయనకి 7 కుమారులు. ఎంతమంది? 7 కుమారులు అంటే వాళ్ళందరికీ ఇంకా ఆస్తి పంచేద్దాం అనుకున్నాడు. ఆయన వృద్ధుడైపోయాడు. అప్పుడు ఒక్కొక్క కుమారుని పిలిచి ఒక్కొక్క బహుమతి ఇస్తున్నాడు. ఒక కుమారుని పిలిచాడు, ఆయన ఆ పొలం నీకు రాసిస్తున్నా అంటే సంతోషించాడు. ఇంకో కుమారుని పిలిచాడు, బాబు నీకు పలానా తోట రాసిస్తున్నాను, సంతోషించాడు. ఇంకో కుమారుని పిలిచాడు, బాబు నీకు ఆ ఫ్యాక్టరీ ఇస్తున్నాను అన్నాడు, సంతోషించాడు. 4వ కుమారుడికి ఒక కాంప్లెక్స్ ఉంది, షాపింగ్ మాల్, అది రాసిస్తానన్నాడు, ఇచ్చేశాడు, సంతోషించాడు. 5వ కుమారుడికి చాలా గొప్ప భవనం ఉంది, గెస్ట్ హౌస్ లాంటిది ఇచ్చాడు. 6వ కుమారుడికి డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చాడు. 7వ కుమారుడి దగ్గరికి వచ్చేసరికి అనుకున్నాడు, మా నాన్న మా అన్నోళ్ళకి ఇచ్చాడు కదా, నాకెంత పెద్దది ఇస్తాడో అనుకున్నాడు. అనుకుంటే అందరూ చూస్తుండగా ఆ కుమారుడికి చెప్పాడు, బాబు నీకు అన్నిటికంటే అందరికంటే విలువైంది ఇస్తున్నాను, వీళ్ళ ఇచ్చిన 6 కంటే 100 రెట్లు గొప్పది ఇస్తున్నాను అన్నాడు. ఇంకేమిస్తాడో అని చూసేసరికి ఏమిచ్చాడు? బైబిల్ ఇచ్చాడు. కరెక్ట్గా చెప్పాడు, బైబిల్ ఇచ్చాడు. చాలా కోపం వచ్చింది ఎవరికి? కుమారుడు. ఈ బైబిల్ నేను కొనుక్కోలేనా? 500 పెడితే బైబిల్ వచ్చింది, వాళ్ళకేమో 500 ఎకరాల పొలమా, భూమి, ఫ్యాక్టరీలా, డబ్బులా, కాంప్లెక్సా, నాకేమిచ్చాడు అని ఆ తండ్రి ముందే అలిగి ఆ బైబిల్ విసిరేసి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయాడు. చాలా రోజులైంది. ఆ తండ్రి ఎంతో బాధపడుతూ వచ్చాడు. చివరికి తండ్రి చనిపోయాడు. ఇలా అన్నోళ్ళు చక్కగా ఎవరు ఆస్తులు పంచుకున్నారు. చాలా రోజులు అయిపోయింది. అప్పటికి 1 సంవత్సరం తర్వాత ఎందుకో గుర్తొచ్చింది. సరేలే తండ్రి బైబిల్ ఇచ్చాడులే, సరే తీసుకుందామని వెళ్ళేసరికి ఆ గదిలో బూజు పట్టేసింది బైబిల్. మీ ఇంట్లో ఎంతమంది బైబిల్ బూజు పట్టింది చెప్పండి, మీకు గిఫ్ట్ ఇస్తాను. బూజు పట్టట్లేదా? అంటే రోజు చదువుతున్నారనమాట. వెరీ గుడ్. పూజ పట్టేస్తుంది. వెళ్ళి తీసుకున్నాడు. తీసుకొని సరే తండ్రి, దేవా నా తండ్రి ఇచ్చిన గిఫ్ట్లే అని ఏదో ఒకటి నేను చదువుకుంటాను. రోజు వాక్యం చదువుకుంటూ పేజీలు తిరగేస్తూ ఆదికాండం అయిపోయింది, నిర్గమాకాండం అయిపోయింది, లేవ్యాకాండం అయిపోయింది, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, తర్వాత యెహోషువ. వాళ్ళు సండే స్కూల్ అని చెప్పేస్తున్నారు. న్యాయాధిపతులు, రూతు, ఇలా ఒక్కొక్కటి బాగా చెప్తున్నారు మీరు. ఒక్కొక్కటి వచ్చేసి కీర్తనల దగ్గరకు వచ్చేసరికి ఏదో బైబిల్లో ఒక పేపర్ కనపడుతుందంట. దీనిలో పేపర్ కనపడుతుందంట. ఆ పేపర్లో చూస్తే ఆ తండ్రి ఈ కుమారుడికి వాళ్ళకి ఇచ్చింది కొంచెమే, కానీ ఈ తండ్రికి ఏ ఊర్లో ఏమేమి ఉంది, ఏ జిల్లాలో ఏముంది, బొబ్బిల్లో ఏముంది, ఈ ఊరి పేరు ఏంటమ్మా? అసలు అర్థం కాదు. నారసింహనిపేటలో ఎంత ఉంది అని దాదాపు ఆ దేశమంతా ఉన్న కొన్ని వేల కోట్ల రూపాయలు దాంట్లో రాసేసి ఆయన పేరు మీద పత్రం పెట్టాడంట. అది ఎక్కడ దొరికింది? అయ్యో, నేను ఆ రోజే తీసుకొని బైబిల్ చదువుంటే ఎంతో బాగుండేది. కాబట్టి బైబిల్ విలువైన గని, నీకు కావలసినవన్నీ దొరుకుతాయి. అది ఆస్తి కానీ, అది ఆరోగ్యం కానీ, అది నెమ్మది కానీ, అది సమాధానం కానీ, అది సంతోషం ఏదైనా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనము ఎక్కడున్నాము? షాలేములో ఉన్నాం. చూడండి, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము ఒక మాట చదువుకున్నాం. 76వ కీర్తన 2వ వచనాన్ని మనందరము కలిసి చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 76వ కీర్తన 2వ వచనాన్ని బైబిల్ ఉన్న వాళ్ళందరూ నాకు కలిసి తీసి చదువుకుందాం. 76వ కీర్తన బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. 2వ వచనం అందరము కలిసి చదువుకుందాం. షాలేములో ఆయన గుడారం ఉన్నది. అందరు నాతో చెప్పండి, షాలేములో ఆయన గుడారం ఉన్నది. అయిపోయింది వర్తమానం. షాలేములో ఏముందంట? మాట స్థాపన చేసుకున్నాం. అందరూ మోకరించండి. చిన్న పిల్లలు కలుగున్నా కూర్చున్నా పర్లేదు, ఇబ్బంది లేకుండా. కాబట్టి ఒక మాట, ప్రభువా ఈ రాత్రి మాతో మాట్లాడు. ప్రభువా మమ్మల్ని దర్శించు. ఈ రాత్రి ఎందుకు ఈ మీటింగ్ పెట్టారో ప్రభువా, నీ ఉద్దేశం నెరవేర్చు. నీకేది అవసరమో, నీకేది అక్కర్లో అమ్మా సహోదరుడా ప్రభు నడుగు, నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ, ప్రభావ సమయంలో మీ దాసులు తండ్రి మా ప్రియులు ప్రభా శామ్యూల్ అన్న మాధవ్ గారితో కలిసి ఈరోజు నిజంగా శాలయంలో ఉండటం ఎంత ధన్యత. ఇప్పటివరకు ఎంత చక్కగా నిండి చలిలో వచ్చారు, మందిరం అంతా నిండిపోయారు, ఆశతో పాటలు పాడారు. ప్రభు నిజంగా వారి ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. ఈ రాత్రి వారికి ఏం సిద్ధపరిచారో, వారికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో, వారి కోసం ఏది ప్రభా దాచారో, ఈ రాత్రి అది పొందుకొని వెళ్ళాలి. అనారోగ్యం అంటే ఆరోగ్యము, ప్రభా దుఃఖం అంటే సంతోషము, అసమాధానం అంటే నెమ్మది పొందుకొని వాళ్ళు వెళ్ళినట్లుగా
ఈ వాక్యం ద్వారానే ఎవరికి అది అవసరమో అన్ని అనుగ్రహించి మహిమ పొందమని నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ పార్వతీపురంలో ఉదయం ఎంత సహాయం చేశాడు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దాసు శాంసన్ గారిని బట్టి వందనాలు. అలాగే ప్రభా యవనస్తులైన ప్రభా పాల్ బాక్సింగ్ బట్టి మెర్సీని బట్టి నూతనంగా జతపరచబడ్డారు, బిడ్డలు దీవించండి. తిరిగి ఇక్కడ ప్రభు దాసు తిమోతి గారు నాన్నగారి పరిచయను బట్టి ఈ సంఘాన్ని బట్టి కూడా వందనాలు. మీరే మాతో మాట్లాడమని ప్రభు యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు శాలేములో ఉన్నాం కాబట్టి శాలేము గురించి మనం ధ్యానం చేద్దాం. శాలేములో ఆయన గుడారము ఉన్నది. గుడారము అనగానే బైబిల్ శాలేమును చూపిస్తుంది. శాలేం అనే మాటకు 3 అర్థాలు వస్తాయి. 3 అర్థాలు. శాలేము అనే 3 అక్షరాలలో 3 అర్థాలు. ఒకటి, శాలేము అంటే సమాధానం. ఇప్పుడు గుడారంలో ఏముంది? సమాధానం. ఎవరికైతే సమాధానం లేదో ఇక్కడికి వస్తే ఏం దొరికింది? సమాధానం. రెండవది, శాలేము అనే మాటకు అర్థం ఏంటంటే సురక్షితము. ఇంగ్లీష్ లో సేఫ్టీ, పీస్, సేఫ్టీ అన్నారు. రెండవది సురక్షితము. ఈ శాలేముకి వస్తే నీకు ఎలా ఉంటావు? నువ్వు ఎలా ఉంటావు? అందరు చెప్పాలి, ఎలా ఉంటావు? సురక్షితంగా ఉంటావు. నీ పిల్లలు ఎలా ఉంటారు? కుటుంబం ఎలా ఉంటది? అది. మూడవది సంపూర్ణము అని అర్థం. 3 అర్థాలు వస్తాయి. శాలేం అనే లాటిన్, క్షమించండి, గ్రీకు పదానికి 3 అర్థాలు వస్తాయి. శాలేం అంటే ఏంటి? హెబ్రీ భాషలో శాలేం అంటే సమాధానము, రెండవది సురక్షితము, మూడవది సంపూర్ణము. నీకేది కొదువుగా ఉందో అది ఎక్కడ దొరికిద్ది? శాలేంలో. ఏది అవసరంగా ఉందో అది ఎక్కడ దొరికిద్ది? రైతు బజార్లోనా? శాలేంలో. కాబట్టి ఈరోజు మరి ఈ రాత్రి శాలేంలోకి వచ్చిన నీకు దేవుడు ఏమిస్తాడో అది నువ్వు పొందుకొని వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో నుంచి ఈ గుడారము యొక్క అనుభవాన్ని చూద్దాం. శాలేంలో గుడారం ఉందన్నాడు కదా. అసలు గుడారం గురించి మనం చూస్తే బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక మాట చదవండి. ఆది కాండం దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఆది కాండం 4వ అధ్యాయము 20వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయం 20వ వచనం. గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. చాలు. ఈ గుడారం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే చెప్పండి, 4వ అధ్యాయము 20వ వచనం. అందుకని ఇక్కడ గుడారములో రకరకాలైన ప్రజలు ఉంటారు. 2 రకాలైన ప్రజలు ఉన్నారు బైబిల్లో. ఒకటి గుడారం బయట ఉండేవాళ్ళు, రెండోది గుడారం లోపల ఉండేవాళ్ళు. ఈరోజు నేను ఒక మాట చెప్పిన, గుడారం బయట ఉంటే కనుక నువ్వు ఈ రాత్రి లోపలికి వచ్చేస్తావు. గుడారం బయట ఏముంది? వేదన ఉంటది, బాధ ఉంటది, దుఃఖం ఉంటది, సమస్య ఉంటది. ఇప్పుడు ఉదాహరణకి బయట ఏముంది మనకి? అది బయట చెప్పారండి, చలి ఉంది. మరి ఇక్కడ చాలా రచ్చలు ఉంది. మంచి మంచి కోట్లు కూడా వేసుకున్నారు మీరు, చలి కోట్లు. గుడారము బయట ఉండేవాళ్ళు, రెండవది గుడారము లోపల ఉండేవారు. గుడారం బయట ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు ఎలా ఇచ్చాడంటే, వాళ్ళు అవిధేయులు, వాళ్ళు మాట వినని వాళ్ళు, వాళ్ళు మోసగాళ్ళు. లా భాషలో వాళ్ళు ఏమంటారంటే 420 అంటారు. మనం చదివిన రెఫరెన్స్ కూడా ఎంత? 420. కాబట్టి ఈ రోజున గుడారం అనే అనుభవంలో ఆయన ఎవరంట? అక్కడున్న వ్యక్తి ఎవరంట? గుడారములు ఆయన ద్వారానే స్టార్ట్ అయినాయి. ఎవరైనా ఆ గుడారములో నివసించు వారికి ఎవరంట? ఆయన గుడారం బయట అన్నాడా? గుడారం లోపల అన్నాడా? ఇప్పుడు
ఇప్పుడు 20వ వచనం మళ్ళీ చదవండి. అమ్మ మళ్ళీ జాగ్రత్త చదువు. ఆగా అది ఏబాలును కనెను. ఏబాలును, ఈ ఏబాలు ఎవరంటే గుడారములో నివసించే వారికి. ఈరోజు అంటే ఇల్లులు వచ్చినాయి, బిల్డింగ్లు వచ్చినాయి, రేకుల షెడ్లు, పెంకుటిల్లు, డాబాలు, అపార్ట్మెంట్లు. ఆ రోజుల్లో ఎంత ధనవంతులైనా గుడారంలోనే ఉండేవారు. ఎంత కోటీశ్వరులైనా గుడారమే. మళ్ళీ ఆ గుడారాన్ని తీసి ఇంకో చాట వేసుకునేవారు. అసలు ఈ గుడారం ఏం చూపిస్తుంది? షాలేము గుడారం అనే అనుభవంలో ఈరోజు నేను 7 గుడారాలు చెప్తాను మీకు. 7 గుడారాలు. వారి గుడారాల్లో ఏముంది? 7 గుడారాలు. గుడారాలంటే గుడారాల పండుగ అనుకోమాకండి. అమ్మా, నీ ఇంట్లోనే గుడారాల పండుగ ఉంది, మందిరంలోనే గుడారాల పండుగ ఉంది. కాబట్టి ఏంటి మొట్టమొదటి గుడారం అంటే? గుడారము మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యక్తి ఎవరైతే ఆత్మీయంగా మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి అబ్రాహాము. కాబట్టి మొట్టమొదట ఈ గుడారము ఎవరి గుడారాలు ఏమున్నాయి? ఆ గుడారాల్లో 7 విషయాలు. ఎందుకంటే షాలేం అంటేనే ఏంటి? షాలేంలో ఏముంది? గుడారం ఉంది. ఈ గుడారం ఏంటి అంటే చూడండి, మొట్టమొదటి గుడారము ఆదికాండము, దేవుని వాక్యం నుంచి 12వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి ఒకరే చదవండి. బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున మొట్టమొదటి గుడారం ప్రార్థనా గుడారం. ఇది ఎవరు గుడారం? అబ్రహాము గుడారం. అబ్రహాము గుడారంలో ప్రార్థన చేసుకుంటుంటే అందరూ అనేవాళ్ళు, ఏమయ్యా ఏంటి నీ భార్య నువ్వు ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తారు, అసలు మీకు ఏమీ లేదు, పిల్ల లేదు, అది పిల్ల లేదు, జల్లా లేదు, ఏమిచ్చాడు దేవుడు మీకు? ఏమోలే, అయినా పర్వాలేదు. గుడారంలో ఎప్పుడు ఏం చేసేవాళ్ళు వాళ్ళు? ఈరోజు మన ఇంట్లో ఉండవలసిన గుడారం ఏ గుడారం? ప్రార్థనా గుడారం. ఆ గుడారంలో నువ్వు క్షేమంగా ఉంటావు. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటే అది కుటుంబ గుడారం. ఆ గుడారంలో నీకు చలి రాదు, సమస్యలు రావు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఒక చిన్న సండే స్కూల్ పిల్లల పాట ఉంది కదా, ఏం పాట అది? ఏ తెగులు నీ గుడారము. అబ్బా పాడండి, పాడండి. చిన్న పిల్లలు పాడతారు కదా, ఏం పాట? ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా. అపాయమేమీ ఏమీ రాదు, తానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా. అపాయమేమీ రానే రాదు, తానే రాదయ్యా. వెరీ గుడ్, బాగా పాడారు. ఏంటంట ఈ గుడారానికి ఏమి రాదు? ఏముండాలి ఆ గుడారంలో? ఇది మొట్టమొదటిది. ఒకటి అబ్రహాము గుడారం. ఇదే గుడారం ప్రార్థనా గుడారం. ఎప్పుడు నువ్వు ఏం చేయాలి? సమస్యలు ఉంటాయి, ఇంట్లో కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శోధనలు ఉంటాయి, అయినా ఏం చేయకూడదు? ప్రార్థన మానకూడదు. ఇది ప్రార్థనా గుడారం. ప్రార్థనా గుడారం ఇది మొట్టమొదటిది. అబ్రహాం అందుకనే ప్రార్థన చేస్తూ వచ్చాడు, తన అవసరాలన్నీ తీర్చాడు. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము
తీర్చబడుతుంది. ఇప్పుడు లేదనుకోండి రేపు వస్తుంది, ఈ రోజు లేకపోయినా రేపు వస్తాయి. అన్యులు నమ్ముతున్నారండి, అన్యులు నమ్ముతున్నారు. ఏదో వీడియో చూశాను, ఒక పిల్ల అంటుంది, ఏమంటుందంటే వాట్సాప్లో, నాకు కూడా మంచి రోజులు వస్తాయి, ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ లో ఆగిపోయాయి అంటుంది. ఎక్కడ ఆగిపోయినాయి అంట? ట్రాఫిక్ జామ్ లో ఆగిపోయినాయి అంట. మంచి రోజు వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంటే నీకుండదా? కానీ ప్రార్థన చేయి. ప్రార్థన గుడారం, నీ పరిస్థితులను మార్చే గుడారం, నీ కన్నీళ్లను తుడిచే గుడారం, నీ అవసరాలు తీర్చే గుడారం. ప్రార్థన చేయగా 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 వాళ్ళ అవసరం దేవుడు తీర్చాడు. అబ్రహాంను ఆశీర్వదించాడు, గొర్రెలు ఇచ్చాడు, గొడ్లు ఇచ్చాడు, మందలు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, పనివారిని ఇచ్చాడు, కొదువుగా ఉన్న కుమారుణ్ణి కూడా. మామూలు కుమారుడా? ఎలాంటి సంతానం? ఇసుక రేణువుల వంటి సంతానం, ఆకాశ నక్షత్రాలు లాంటి సంతానం. ఇది దేనికి కారణం? ప్రార్థన. ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకో. సంవత్సరం అంతా, పోయిన సంవత్సరం అంతా ప్రార్థనలో తక్కువ ఉన్నావేమో, ఈ సంవత్సరం ఎక్కువ ప్రార్థనలో ఉంది. ప్రతి సమస్యకు పరిష్కారము ప్రార్థన. ఏ గుడారం ఇది? శాలేములో ఆయన గుడారం. ఏంటి ఆ గుడారం అంటే? ఒకటి ప్రార్థన గుడారం. అలా ప్రార్థన చేసి జవాబు పొందింది ఏ కుటుంబం? అబ్రహాము. రెండవ గుడారం ఇస్సాకు గుడారం. ఆదికాండము, దేవుని వాక్యం ఆదికాండం 24వ అధ్యాయము 67వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయము 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయిను. అట్లు అతడు పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అది ఇది ప్రేమ గుడారం. ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే రిబ్కాని ప్రేమిస్తున్నాడు. నీకు ఒక మాట చెప్పనా, నీ ఇంట్లో గుడారం లేకపోతే ప్రేమ ఉండదు, గొడవలే. నీ ఇంట్లో ప్రేమ లేకపోతే, నీ ఇంట్లో గుడారం లేకపోతే సమస్యలే, శోధనలే, కష్టాలే. ఏ గుడారం అంటే ఇది? ప్రేమ. అన్నిటిలో ప్రేమ ఉండాలి. తల్లిదండ్రుల మధ్య ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, పిల్లల మధ్య ప్రేమ. ఎంత బాగుంది. ఒక తల్లి ఆ ఇంట్లో, నేను తెలుసు ఆ కుటుంబము, వాళ్ళు సేవకు వచ్చారు. సేవకు వస్తే వాళ్ళు చాలా పేద కుటుంబం, చాలా పేద కుటుంబం. ఎప్పుడు అడిగినా ఆ పిల్లలు, 3 అబ్బాయిలు, ఒక పాప ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు అడిగినా మీది ఏం కూర అంటే, వాళ్ళు ఏం కూర చెప్పేవాళ్ళు తెలుసా? ఏం కూర ఉంటుందని. ఇప్పుడు ఉదాహరణ, మీది ఏం కూర అంటే, ఇప్పుడు మీరు అంటే చాలా మంది కూర చెప్తారు. మీలో ఎవరితో ఈరోజు చికెన్ కూర కూడా ఉంది, నాకు అర్థమైపోతుంది. అది అవునా కాదు? సరిపోతులే, మీరు మీ దగ్గర ఉంచుకోండి. కూర ఏం కూర అంటే పిల్లలందరూ ఒకటే అనేవాళ్ళు, మాది ప్రేమ కూర అనేవాళ్ళు. ఏం కూర? ప్రేమ కూర. ఇదేం కూర? ప్రేమ కూర ఏంటి? పాలకూర చూసాం, ఆకుకూర చూసాం, చిక్కుడుకాయ కూర చూసాం. ఏంటి ఇదేం కూర? ప్రేమ కూర. సరే అని చెప్పి మేము ఎప్పుడు ఆశ్చర్యం వేసేది. ఆ కూరని అది చెప్పేవాళ్ళు కానీ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్తే నమ్ముతారండి, ఆ సహోదరి సేవకురాలు చాలా పేదవాళ్ళు. వెంటనే గబగబా డాబా మీద మందిరము, ఇల్లు ఒక చోట ఉంటుంది, పైకి వెళ్ళిపోయి ఒక సొరకాయ వేసుకొని వచ్చేసి దాంతో స్వీట్ తయారు చేసి మాకు పెట్టింది. హల్వా అంట. అంత బాగుందో చెప్పడానికి వీల్లేదు. అప్పుడు ఆ ఇంట్లో బాబు అంటాడు, అన్న రోజు మమ్మల్ని అడుగుతున్నావు కదా ప్రేమ కూర ఏంటి, ఇదేనన్నా, ఇదే. వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళకి ఏమి ఇది లేదు. ప్రతిరోజు వాళ్ళమ్మ సొరకాయనంట రకరకాలుగా వండిందంట. ఎందుకంటే వాళ్ళకి సొరకాయలు కాస్తున్నాయి. ఒకరోజు సొరకాయ పచ్చడిలాగా, ఒకసారి సొరకాయ కూరలాగా, సొరకాయ ఇగురులాగా, సొరకాయ స్వీట్ లాగా. అంటే మా అమ్మ వండేది ఒక కూరే, కానీ రకరకాలుగా ప్రేమతో చేస్తుంది. కాబట్టి ఈ కూర పేరేంటి?
రోజు సొరకాయ కూర అంటే నవ్వుతారని ఏం చెప్తున్నాం మేము? ప్రేమ కూర. నిజంగానే అది తింటే ఎంత ప్రేమగా ఉందో. ఈ రోజున మా చికెన్ వండుకున్నంత మాత్రాన ఇంట్లో ప్రేమ ఉంటుందా? మటన్ దమ్ము బిర్యానీ తెచ్చుకున్నంత మాత్రాన ప్రేమ ఉంటుందా? ఈ మధ్య పండగ అయిపోయింది కదా, ఈరోజు కూడా రేపు స్టార్ట్ అవుతుంది. ఏంటంటే పండగ స్టార్ట్ అవుతుంది. పండగ స్టార్ట్ అవుతుంది. పండగ అయితే పెద్ద ఆయన అన్నాడు, పండగ దేనికంటే పంచికి పండగ అంట. దేనికి పండగ? పళ్ళు బిజీగా ఉండేది ఎప్పుడు? అది ఈ టైంలోనే, అస్సలు ఖాళీ ఉండవు కదా. పంటికి పండగ అన్నాడు. రెండోది ఒంటికి పండగ అంట. ఎందుకని? అది క్రిస్మస్ కొన్నారుగా, వెరీ గుడ్. మూడవది ఇంటికి పండగ చేశారా సున్నారు, వెరీ గుడ్. నాలుగోది కంటికి పండగ అంట. అన్ని చూడటానికి ఎలా ఉంటుంది కళ్ళకి, కానీ దేవుడిచ్చే పండగ అది జీవితానికి పండగ. కాబట్టి రెండవది ఏంటంటే ఏ గుడారం? ప్రేమ. ఇస్సాకు తన భార్యను ఏం చేస్తున్నాడు? గుడారం అనేది నీకు ఏం నేర్పిస్తుందంటే ప్రేమ నేర్పిస్తుంది. ప్రేమగా ఉండటం, ప్రేమగా జీవించటం, ప్రేమగా మాట్లాడటం, ప్రేమగా పలకరించటం. ఎంత బాగుందండి. అందుకని ఇస్సాకు అంత ప్రేమ గలవాడంటే, ఇస్సాకుకి చాలా సమస్యలు వచ్చాయి. గెరారులోకి వెళ్ళాడు, అక్కడ ఎన్నో సమస్యలు వచ్చాయి. తర్వాత సిద్నాలోకి వెళ్ళాడు, అక్కడ కూడా ఎన్నో సమస్యలు. ఏసేపుకి వెళ్ళాడు, అక్కడ ఎన్నో సమస్యలు వచ్చినప్పుడల్లా బాధతో గుడారాన్ని తీసుకొని వచ్చేసేవాడు, ఇంకో చాట వేసుకునేవాడు. కారణం ఎలాంటి వాడు? ప్రేమ గలవాడు, గొడవలు పడేవాడు కాదు. తిరిగి తీసుకెళ్ళి ఎక్కడ వేసుకున్నాడు? రహబోతులో వేసుకున్నాడు. తర్వాత బెర్షెబాలో వేసుకున్నాడు. దేవుడు ఆయన్ని దీవించాడు. పోట్లాన్న వాళ్ళందరూ వచ్చి సమాధానపడి, అయ్యా నిజంగానే మీ దేవుడు ఎంతో. చివరికి ఎన్నైనా సరే గుర్తుపెట్టుకోండి, చివరికి గెలిచేది ప్రేమ. ఏం గెలుస్తుంది? పగ గెలవదు. ఏం గెలుస్తుంది? నెపోలియన్ చక్రవర్తి అంటాడు ఒక రోజు, నేను కత్తితో జయించలేనిది ఆ నజరేయుడైన యేసు ప్రేమతో జయించాడు. ఈ రోజున ఈ కుటుంబంలో కోపాలతో ఉన్నావేమో భర్త మీద, అది మంచిది కాదు. నీ భార్య మీద కోపంతో ఉన్నావేమో, నీ తల్లిదండ్రుల మీద కోపంతో ఉన్నావేమో. కోపం అనేది మంచిది కాదు. ఏముండాలి? ప్రేమ. ఇదే గుడారం, శాలేము గుడారం. ఒకటి ప్రార్థనా గుడారం అయితే, రెండవది ప్రేమ గుడారం. నేను ఒక మాట చెప్తున్నా, మీ ఇంటికి వెళ్తే ప్రేమ చూపిస్తారా లేదా? మేము రాగానే ప్రేమగా టీ ఇచ్చారు. అదేంటి చెప్పండి? ప్రేమ. ప్రేమగా మంచినీళ్ళు ఇచ్చినా అది ప్రేమే. ఈ ప్రేమను దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకా కోపంతో పాత సంవత్సరంలో ఆవేశం ఉండేదేమో, కోపం ఉండేదేమో, అవన్నీ తీసేసుకుందాం. ఏ అనుభవంలోకి వద్దాం? ప్రేమ గుడారం. ఇది రెండవది. మూడవది యాకోబు గుడారం. యాకోబు గుడారం అది ఎలాంటిదో చూడండి. 25 ఆదికాండం చూడండి, 25వ అధ్యాయము 27వ వచనం. ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై, ఎక్కడున్నాడు? సాధువై. సాధువు అనే మాటకి మూల భాషలో పరిశుద్ధుడై. ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు, సెయింట్ అంటారు. సాధువుని ఏమంటారంటే ఇంగ్లీష్ లో సెయింట్, పరిశుద్ధుడు. ఇప్పుడు యాకోబు గుడారం ఎలా ఉంది? పరిశుద్ధమైన గుడారం. పాపము రాకూడదు, శాపము రాకూడదు, అపవిత్రమైనది ఏది నా గుడారంలో ఉండకూడదు. దావీదు ఏమంటాడు? అన్యాయస్తుడు నా గుడారంలోనికి రాకూడదు. ఇలా ఏ గుడారం ఇది? పరిశుద్ధత అనే గుడారంలో నువ్వు ఉంటే ఒక దినాన నీ పరిశుద్ధతే నిన్ను గొప్ప చేస్తుంది, నీ పరిశుద్ధతే నిన్ను ఆశీర్వదిస్తుంది. ఇప్పుడు యాకోబు ఆ తర్వాత ఏమయ్యాడు? ఇశ్రాయేలు అయ్యాడు.
ఎంత దీవించబడ్డాడో తెలుసా? ప్రపంచము ప్రతిరోజు ఇశ్రాయేల్ దేశం గురించి మాట్లాడుకుంటది. పేపర్లో ఇశ్రాయేల్ దేశం గురించి వార్త లేని రోజంటూ, ఎందుకంటే అక్కడ ప్రతిరోజు ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటది, ఆశ్చర్యం జరుగుతుంది. అక్కడ ఎక్కడ జరగనివన్నీ ఇశ్రాయేలులో, చిన్న దేశమే కానీ గొప్ప పేరుంది. కారణం ఏ అనుభవం? ఇది పరిశుద్ధత. సాధువుగా ఉండాలి. నీ గుడారంలో ఉన్నప్పుడు నువ్వు పాపంలో ఉండకూడదు, అపవిత్రమైనవి చేయకూడదు, అపవిత్రమైనవి మాట్లాడకూడదు. ఆ గుడారంలో ఎలా ఉండాలి? సాధువుగా, పరిశుద్ధమైన గుడారం. ఇది ఎన్నవది? మూడవది. ఎవరి గుడారం ఇది? యాకోబు గుడారం. అందుకని దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధుడు. దేవుడికి ఏమిష్టం? అది. ఆ మందిరమునకు అన్నిటికీ పరిశుద్ధతయే అనుకూలము. ఈరోజు పరిశుద్ధంగా ఉండాలి. గత సంవత్సరం అంతా పరిశుద్ధతను కోల్పోయావేమో, పోగొట్టుకున్నావేమో, మాటలో, చూపులో, ఆలోచనలో. ఈ కొత్త సంవత్సరం మొదటి నెలలో ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నా గుడారంలో నేను ఎలా ఉంటానో ఇక కోపంతో మాట్లాడను, వ్యర్థమైన మాటలు మాట్లాడను, అపవిత్రమైన మాటలు నా నోటికి రానియను. నీకు సంగతి తెలుసా? తొందరపడి ఒక మాట అంటావు. నువ్వు తొందరపడి అనే ఒక తప్పు మాట అంట, అది ఏదో ఒక రీతిగా నీకు అనారోగ్యం తీసుకొస్తుంది అంట, అనారోగ్యం తీసుకొస్తుంది. ఒకసారి బాగా ఒక ఆయనకి కడుపులు నొప్పి వస్తుంది, బాగా కడుపులు నొప్పి వస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గట్లా, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లా. ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నాడు. ఆపరేషన్ చేద్దామంటే ప్రాబ్లం ఏమి లేదు. మళ్ళీ స్కానింగ్లో అప్పుడు మందిరానికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే సేవకు అడిగాడంట, అయ్యా నువ్వు ఏమన్నా ఎప్పటి నుంచి కడుపులో నొప్పి అన్నాడన్నా? 4 రోజుల నుంచి వస్తుందన్న, తట్టుకోలేకపోతున్నానన్న. అన్నాడు, ఏమయ్యా నువ్వు ఎవరినన్నా బాధ పెట్టావా అని. బాధ పెట్టావా? ఆలోచిస్తా వచ్చా. ఎవరినైనా తిట్టావా? తిట్టడం కాదంట, ఎవరు కొట్టాడంట. ఎవరిని? భార్యని. ప్రార్థనకి వెళ్తానందని, మందిరానికి వెళ్తానందని, అన్నం వండుకుంటూ వెళ్తానంది, కోపంలో తిట్టి ఏం చేశాడు? కొట్టాడు. ఇప్పుడు అదే కారణం. నమ్ముతారా? అర్థమైపోయి ఏడ్చామనయ్య, అనవసరంగా నా భార్యని అనేక మాటలు తిట్టాను, నిందలేశాను అని ఏడ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళి క్షమాపణ చెప్పాడంట. తెల్లారికి కడుపులో నొప్పి ఏమైంది? అడ్రస్ లేకుండా మెడ్రాస్ వెళ్ళిపోయింది. గుర్తుపెట్టుకో, నువ్వు అనే ప్రతి అపవిత్రమైన మాట ఏదో బలహీనతగా మారింది. ఏదో నీకు బలహీనత వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నువ్వు ఆలోచించు, ప్రభా నేనేం తప్పు చేస్తుంటాను, దాన్ని సరి చేసుకో. అప్పుడు దాకా నీ బాధ. కాబట్టి నీ గుడారం ఎలా ఉండాలి? పరిశుద్ధమైన. ఎన్ని చూసామో చెప్తారా? చాలేమో గుడారం కాబట్టి మీ మందిరం గురించి చూస్తున్నాం మనం. ఒకటి గుడారం, ఎవరి గుడారం ఇది? వెరీ గుడ్. రెండవది ప్రేమ గుడారం, ఎవరిది? మూడవది పరిశుద్ధ గుడారం, ఎవరిది? యాకోబు. నాలుగవది మనం చూస్తే యెహోషువ గుడారం. నిర్గమాకాండం. అంతకంటే ముందు ఒక మాట చదవండి. ఆదికాండం 28వ అధ్యాయము 43వ వచనం. ఆదికాండం, క్షమించండి, కాదు, ఇదే నిర్గమాకాండం 33:11 చూడండి. 33:11. తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు అది గుడారములో నుండి అది వెలుపలకే రాలేదంట. అంటే ఎక్కడ ఉన్నాడు? ఏంటి సమస్య అంటే, మోషే ప్రతిసారి 40 రోజులు వెళ్ళి సీనాయి కొండపై దేవుడితో మాట్లాడుతూ 40 పగలు 40 రాత్రులు అక్కడ ఉండేవాడు.
మోషే వెళ్ళిపోగానే మోషే ఉన్నంతసేపు అందరూ గుడారంలో ఎట్టుండేవాళ్ళు చూడండి. టీచర్ ఉన్నప్పుడు క్లాసులో పిల్లలు ఎలా ఉంటారు? గాంధీ తాత ఇక్కడే ఉన్నాడా అనిపిస్తుంది, అవునా కదా? కొంతమంది అమ్మాయిలు ఉంటారు, ఇందిరాగాంధీ అమ్మాయి ఏమో, అది టీచర్ గారు ఉన్నంతసేపు. టీచర్ గారు వెళ్ళిపోగానే రుద్రమదేవి అయిపోతుంది, కొంతమంది కోడం దేవి అయిపోతారు. అలాగా మోసే ఉన్నంతసేపు బాగుండేవాళ్ళు. మోసే వెళ్ళిపోగానే వీళ్ళు బయటకు వచ్చి ఇష్టానుసారంగా తినుచు త్రాగుచు భయంకరంగా పాపం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ యెహోషువ మాత్రం వాళ్ళ సంగతి నాకు ఎందుకులే, మోసే వచ్చేదాకా నేను మాత్రం ఎక్కడంట లోపలే, ఎక్కడికి రాలేదంట. ఇదేం చూపిస్తుంది అంటే ప్రత్యేకత. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకంగా ఉండు, అందరిలాగా ఉండమాక. అందరూ పండుగ చేసుకుంటున్నారు, నేను ఎందుకు చేసుకోకూడదు? అందరూ చక్కగా ఎన్నీళ్ళు తెచ్చుకుంటున్నారు, నేను ఎందుకు తెచ్చుకోకూడదు? పొద్దున్నే ఎక్కడ తెలిసి మీకు బాగా అందరూ చలి కాసుకుంటున్నారు, నేను ఎందుకు కాసుకోకూడదు? నీలో ప్రత్యేకత కనపడితే దేవుడు నిన్ను ప్రత్యేకంగా చూస్తాడు. లోక సంబంధమైనవి, ఆచార సంబంధమైనవి అవి మనలో ఏంటమ్మా ఇంతకు ముందు నువ్వు కోడి పందాలకు వచ్చేవాడు కదా బ్రదర్, ఎందుకు రావట్లేదు? అయ్యా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. అక్క నువ్వు కూడా వచ్చేదానివి కదా, పలానా వాటికి ఎందుకు ఇప్పుడు రావట్లేదంటే ఏం చెప్పాలి? నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఇదేంటి? నేను అలాంటి లోకం వాటిలో ఉండను, జీవించను. దేవుడు కోరుకునేది ప్రత్యేకత. మన దేవుడు కూడా ఎలాంటి వాడు? ఆయన పాపము లేనివాడు, పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? చదువులో ఎలా ఉండాలి? స్కూల్లో కాలేజీలో ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళందరూ సినిమా పాటలు పాడుకుంటున్నారు, ఏం పట్టించుకోవద్దు. సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు, పట్టించుకోవద్దు. అలాగే నువ్వు పొలానికి వెళ్తున్నావు, పనిచేసే చోట వాళ్ళు రాజకీయాలు, సినిమాలు. ఒక సినిమా వచ్చిందంటగా సంక్రాంతికి, అవునంటగా అన్నమాట. అర్థమైందా? నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళు అడుగుతారు, ఏం నీకు తెలీదా? నాకు తెలీదు, నాకు అవసరం లేదు, నేను ప్రభువుని నమ్ముకున్నాను. మాకు కొత్త సినిమా వచ్చిందో లేదో తెలియదు, కానీ కొత్త పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పారని చెప్పండి. ఏంటిది? ప్రత్యేకత. ప్రత్యేకత. కాబట్టి దేవుడు అంతమందికి మోసే తర్వాత నాయకుడిని ఎవరిని చేశాడు? యెహోషువ కూడా అందరిలాగా వెళ్ళిపోయి లోక సంబంధంగా ఉంటే దేవుడు ఎన్నుకునేవాడా? దేవుడు నిన్ను ఎన్నుకోవాలంటే యవనస్తులారా, ఇక్కడున్న సహోదరులారా, సహోదరులారా, పిల్లలారా, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించాలి, హెచ్చించాలంటే ఏం కోరుతున్నాడు? మీలో ప్రత్యేకతను కోరుతున్నాడు. అందరిలాగా ఉండద్దు, ప్రత్యేకంగా ఉండదు. మీరు లోకంలో నుండి వేరై ప్రత్యేకంగా ఉండాలి. నేను ఎవరిని? యేసు ప్రభు బిడ్డని. ప్రత్యేకంగా ఉండాలి. ఎయిర్పోర్ట్ దగ్గర ఒక మినిస్టర్ గారు వచ్చారు, జనం అందరూ కూడా గౌగవా వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక అమ్మాయి పాపం కళ్ళు లేవు, ఆమె ఏం చేస్తుందంటే ఫ్రూట్స్ అమ్ముతుంది, యాపిల్స్ అను ఫ్లవర్స్ అమ్ముకుంటుంది. ఎవరైనా ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళని ఇవి తీసుకొని వెళ్ళి, ఇవి కొనుక్కొని వెళ్ళి వాళ్ళకి అందించి వెల్కమ్ చెప్పారు. ఈ జనాలంతా వచ్చేస్తా పాపం చూడకుండా బుట్ట తనేశారు. కళ్ళు లేవు, అయ్యో అయ్యో అంటే ఎవరు పట్టించుకోవట్లా. బుట్ట తన్నేశారు, ఫ్రూట్స్ అన్నీ పడిపోయినాయి, ఆ పూలన్నీ పడిపోయినాయి. రోజ్ ఫ్లవర్స్, యాపిల్ ఫ్రూట్స్ తొక్కేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయ్యో ఎలాగా ఇవన్నీ అమ్మితేనే కదా, లేదంటే వాళ్ళ అమ్మ కొట్టిందంట. అమ్మాయి కళ్ళు లేని ఎవరొస్తారు, బాధపడి ఏడుస్తుంది. అయ్యో ఇవి లేకపోతే మాకు ఈరోజు భోజనం లేదు, ఇవి అమ్ముకుంటేనే అని ఏడుస్తుంటే ఎవరో ఒక ఆయన వచ్చి, పాపా నువ్వేం భయపడు, మాకు పక్కన కూర్చో, నీకేం కాదని చెప్పని ఆ ఫ్రూట్స్ అన్నీ ఏం చేశాడు? చక్కగా ఏరి తుడిచి కర్చీఫ్తో అందులో వేసాడు. ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా కొన్ని దులిపేసి వేశాడు. ఆమె చెప్పాడు, పాప ఇదిగో 10 ఫ్రూట్స్, యాపిల్స్
పాడైపోయినాయి. ఒక్కొక్కటి ఎంత? అయ్యా 10 రూపాయలు, ఇదిగో 100 రూపాయలు తీసుకో. ఫ్లవర్స్ ఒక 5 పాడైపోయినాయి, ఒక్కొక్కటి ఎంత? 5 రూపాయలు, ఇదిగో 10 రూపాయలు తీసుకో, నీకే నష్టం లేదు అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి అందంట, ఏమండి మీరు యేసు ప్రభువా అని అడిగిందంట. ఏమని అడిగింది? ఆర్ యు జీసస్ అని అడిగిందంట. అమ్మాయి కళ్ళు లేవు కదా, ఆశ్చర్యపోయాడు. ఎందుకమ్మా అలా అంటున్నావు? అవునండి, యేసు ప్రభు మాత్రమే ఇలా చేస్తాడంట కదా, యేసు ప్రభువే ప్రేమ గలవాడంట కదా, నేను విన్నాను, అమ్మ చెప్పింది. ఆర్ యు జీసస్ అన్నానంటే, లేదమ్మా నేను యేసు ప్రభువుని కాదు, ఆయన యొక్క బిడ్డని. అమ్మాయి ఏంటంటే, ఇది నేను కూడా యేసు ప్రభు బిడ్డని, ఈ రోజు నుంచి అయిపోతాను. మనల్ని ఎవరన్నా అలా అన్నారా? సహాయం చేయాలి. కష్టంలో ఉన్నవారికి, ఇబ్బందులో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి, అది మన ప్రత్యేకత. అప్పుడు వాళ్ళు ఏమంటారు మనల్ని? యేసు ప్రభువా అంటే ఇలా మనం దేవుణ్ణి చూపించాలి. మనల్ని ఎప్పుడన్నా ఆర్ యు జీసస్ అన్నారా? అని ఉంటారు. కానీ ఆర్ యు సాతాన్ అని ఉంటారేమో. సాతానువేనా నువ్వు? ఎలా చెప్తావు? అట్టగే మాట్లాడుతున్నావు, అచ్చం అలాగే బూతులు చెప్తున్నావు, అలాగే కోపడుతున్నావు. వద్దు. కొత్త సంవత్సరంలో అవన్నీ వదిలేద్దాం. పాత సంవత్సరంలో సాతానులా ఉన్నావు, కొత్త సంవత్సరం ఎలా ఉండాలి? యేసు ప్రభులాగా ఉండు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో. యెహోషువ గుడారంలో ఏముంది? యెహోషువ గుడారంలో పాపం లేదు. మిగతా వాళ్ళందరి గుడారాల్లో పాపం ఉంది. తినటం, తాగటం, గంతులేయటం, విగ్రహారాధన, అవిధేయత. యెహోషువ గుడారము ప్రత్యేకమైన గుడారము. ఈరోజు మీ గుడారం ఎలా ఉండాలి? అందరిలాగా ఉండొద్దు, అందరిలాగా ఉండొద్దు, ప్రత్యేకంగా ఉండదు. ఎవరో ప్రార్థన చేసుకోవద్దు లేదని నువ్వు చేసుకోకుండా ఉండొద్దు. ఎవరో మందిరానికి రావట్లేదని నువ్వు రాకుండా ఉండొద్దు. ఎవరో ఆరాధన చేయట్లేదని నువ్వు చేయకుండా ఉండొద్దు. నీ ప్రత్యేకత నీదే. నిజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. చూడండి, చక్కగా పాటలు పాడే ప్రత్యేకత ఇచ్చాడు, వాయిద్యాలు వాయించే ప్రత్యేకత ఇచ్చాడు, మంచి టీ పెట్టే ప్రత్యేకత ఇచ్చాడు, వంట చేసే ప్రత్యేకత ఇచ్చాడు. ఇదంతా ఎవరి కోసం ఉపయోగించాలి? మీరు దేవుని కోసం ఉపయోగించాలి. దేవుడు దీవిస్తాడు, ఇంకా అనేక తలాంతులు ఇస్తాడు. ఎన్ని గుడారాలు చూసాం? 4 గుడారం ఏంటి? ఎవరి గుడారం ఇది? తర్వాత చూస్తే చూడు, నిర్గమాకాండం, దేవుని వాక్యంలో నుంచి నిర్గమాకాండం 28వ అధ్యాయం 43వ వచనం. వారు అది ఇది మోషే గుడారం. ఇదే గుడారం అంట. మోషే అహరోనులకు దేవుడు చెప్పిన గుడారం, ప్రత్యక్ష గుడారం. కాబట్టి ఏంటి ప్రత్యక్ష గుడారం అంటే? దేవుని ప్రత్యక్షత అందులో ఉండాలి. యెహోవానైన నేను ఉన్నవాడను అనువాడను, యెహోవానగు నేను మిమ్మల్ని స్వస్థపరచువాడను. ఆయన ప్రత్యక్షత. యెహోవానగు నేను మిమ్మలను బాగు చేయువాడను, మిమ్మలను బ్రతికించువాడను. ప్రత్యక్షత ఉండాలి. అంటే నీ గుడారంలో ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి. అది ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత. అవునండి, మేమంతా ప్రభువుని నమ్ముకున్నాం, మేము అలాంటి ఆచారాలు చెయ్యం. అందరు చెప్పారంట, అమ్మా అందరు చెప్పారు. ఏమని చెప్పారు? ఆ రోజుల్లో గ్యాస్ బండ లేదని చెప్పండి, కిరసనాలు ఇస్తున్నారని అప్పుడు రాసుకుంటున్నారు ఆ దినాల్లో. అంటే మా అమ్మకి అందరు చెప్పారు, అమ్మా గ్యాస్ బండ లేదని చెప్పు, కిరసనాలు ఇస్తారు. అప్పట్లో అంటే అంత తెలియదు ఎవరు ఏమున్నాయి అనేది ఆ రోజుల్లో. మా అమ్మ ఆయన వచ్చిన వాళ్ళకి ఏం చెప్పిందో తెలుసా? అయ్యా గ్యాస్ బండ ఒకటి కాదు 2 ఉన్నాయని చెప్పింది. ఏంటంటే 2 ఉన్నాయి అయ్యా ఇంట్లో, ఇస్తారా అండి? ఇస్తారా? వాళ్ళు అడిగారు. ఏందమ్మా అందరి దగ్గర ఉన్నాయని మాకు తెలుసు, కానీ లేదని చెప్పారు. లేదని రాసుకుంటేనే కదా మీ గవర్నమెంట్ కిరసనాలు ఇచ్చేది. అయ్యా కిరసనాలు మాకు ఇవ్వకపోయినా ఏంటమ్మా అలా చెప్పామంటే, అవునయ్యా మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం. మరి పక్కన వాళ్ళు కూడా నమ్ముకున్నారు కదమ్మా, వాళ్ళు గ్యాస్ బండే లేదన్నారు. అప్పటికే టవల్ కట్టేశారంట. అది వాళ్ళ ప్రత్యేకత, కానీ యథార్థంగా ఉండటం మన ప్రత్యేకత. ఎలా ఉండాలి? యేసు ప్రభు నమ్ముకున్నాం మనం. ఇంకా ఆచారాలు, ఇంకా పూజలు,
ఇంకా విగ్రహాలు అలాంటివి మనము చేయకూడదు. ఏంటంట ప్రత్యక్షపు గుడారం. ప్రభు ఉన్నాడు చాలు, ఆయనే చూసుకుంటాడు. ఏ కష్టం వచ్చినా చెప్పండి నేను ఏ కష్టం వచ్చినా, కష్టం వచ్చినా పాటి పిల్లలు, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, యేసు అంత మంచి దేవుడు ఎక్కడున్నాడు, ఆ యేసునే నేను నమ్ముకుంటాను. యేసు అంత మంచి దేవుడు ఎక్కడున్నాడు, ఆ యేసునే నేను నమ్ముకుంటాను. రాజుకి మొక్కను, రథకు మొక్కను, చెట్టుకు మొక్కను, పుట్టకు మొక్కను, రాయికి మొక్కను, రథకు మొక్కను, చెట్టుకు మొక్కను, పుట్టకు మొక్కను. యేసు అంత మంచి దేవుడు ఆ యేసునే ఇది ప్రత్యక్షత. మా విజయవాడలో మా చిన్నప్పుడు ఒక భయంకరమైన న్యూస్ వచ్చింది. ఇదే టైంలో, ఇలాంటి చలి టైంలోనే వచ్చింది. ఏం న్యూస్ అంటే ఇప్పుడు చెప్పను, ఈసారి వచ్చినప్పుడు చెప్పను. ఇంట్రెస్ట్ అదేంటంటే ఆమె ఎవరో వస్తుందంట, రోజు ఇంటికి నైట్ అవుతుందంట, తలుపు కొడుతుందంట, తలుపు మీద ఏం రాయాలంట, మీ ఊరు కూడా వచ్చిందా, ఓ స్త్రీ రేపురా అని రాసుకున్నారు అందరూ. ఇటు కూడా వచ్చిందా, ట్రైన్లో వచ్చింది. అందరు విజయవాడలో ఇట్లాంటివన్నీ పుట్టేది విజయవాడలోనే, అన్ని ఊర్లన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ ఓ స్త్రీ రేపురా అని రాసుకుంటున్నారు, అందరు రాసుకుంటున్నారు. మా ఇంట్లో రాయిట్లా, నాకు భయం వేస్తుంది. మా ఇంటికి వచ్చి దేవుడు వస్తే నన్నే పట్టుకుంటుందా, నాకు భయం. ఎందుకంటే ఇంట్లో నేనే చూడాలి. అందరు మా పక్కింటి వాళ్ళు కూడా రాసుకున్నారు. కొంతమంది పెయింట్తో డిజైన్గా రాసుకుంటున్నారు, చాక్ పీస్తో, ముగ్గుతో, అదేంటి శుద్ధతో రాసుకుంటున్నారు. ఓ స్త్రీ ఇంకా సరే, నేను మా ఇంట్లో అడిగితే మా అమ్మ మా నాన్న ఏమన్నారంటే, ఒరే మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. అదేంటి నాన్న అంటే, మన ఇంటికి రాదురా, మనం ప్రభువుని నమ్ముకున్నాం, మన ఇంటికి మన ఇంట్లో ప్రభు ఉన్నాడు. నాకు డౌట్గానే ఉంది, ప్రభు ఉన్నాడు, నేను కూడా ఉన్నానుగా, వచ్చిద్దేమో అని భయం వేసి, సరేలే మా నాన్న ఉన్నాడు అది రాయకూడదు అన్నాడు. సరే నేనేం రాశాను తెలుసా, అందరూ ఓ స్త్రీ రేపురా అని రాస్తే నేనేమని రాశానంటే, ఓ స్త్రీ అసలు రామాకు, రేపు కాదు కదా అసలు రామాకు, నువ్వు రావాల్సిన అవసరం ఏంటి అన్నట్టుగా ఏమని రాశా, ఓ స్త్రీ అసలు రామాకు. నిజంగానే రాలేదు, నిజంగానే రాలా. ఓ స్త్రీ రామాకంటే పాప వెళ్ళిపోతున్నాం, నిన్న ముందుగా నువ్వు లోపలికి రామ్మా, నువ్వు రామాకంటే వెళ్ళిపోతుంది పాప, మా అమ్మాయి అనుకుంటుంది, నువ్వు రావచ్చమ్మా. కాబట్టి చెప్పండి, ఏ గుడారం ఇది, ప్రత్యక్షపు గుడారం. ఇలా ఈ గుడారాలు మనం కలిగి ఉండాలి. ఇది పాత నిబంధనలో ఉన్న 5 గుడారాలు, 5 వ్యక్తులను చూసాం. ఒకటి అబ్రహాము గుడారం, చెప్పాలి ఏ గుడారం, రెండవది ఇస్సాకు గుడారం, మూడవది యాకోబు గుడారం, పరిశుద్ధత గుడారం, సాధువుగా ఉన్నాడు. 4వది గుడారం, ఏ గుడారం, ప్రత్యేకత. మోషే గుడారం, ప్రత్యక్షత. ఆ రోజు మనం ఈ గుడారాన్ని ఇంకో మాటలో ఏమంటారంటే తేరా అంటారు. ఏమంటారు, టాబర్నకిల్, టెంట్. 6వ గుడారము అపోస్తలుడైన పౌలు గుడారం. పౌలు కూడా ఏం పని చేస్తా ఉండేవాడు,
ఎంత చదువు ఉన్నా, ఎంత విద్య ఉన్నా, ఎంత ఘనత ఉన్నా వదిలిపెట్టి కష్టపడుతూ డేరాలు కుట్టుకుంటూ పరిచర్య చేస్తూ ఉండేవాడు. చదవండి అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం. ఇది పౌలు గుడారం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారు కాపురం ఉండెను. వారు కలిసి అది ఏం పనిది? ఇది పరిచర్య. పౌలు ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. అపోస్తలులు ఏం చేస్తున్నారు? పరిచర్య చేస్తున్నారు. ఏ గుడారం ఇది? పరిచర్య గుడారం. మనం కూడా దేవుని గుడారంలో ఏం చేయాలి? ఒక మాట చెప్పన, దేవుని మందిరం అనే గుడారంలో ఎంతమంది పని చేస్తున్నారు, ఎంతమంది పరిచర్య చేస్తున్నారు. ఇది చాలా ముఖ్యం. పరిచర్య చేయాలి. పరిచర్య అంటే మందిరము ఓడవాలి. అలాంటి వాళ్ళకి గొప్ప బహుమానం ఉంటుంది. పాటలు పాడి, వాయిద్యాలు వాయించి, వాక్యం చెప్పే మాకంటే మీ బహుమానం, మీ జీతం ఎక్కువ తెలుసా? మీకు ఎక్కువ జీతం ఇస్తాడు. చేపలు వేయాలి, మందిరం శుభ్రం చేయాలి, బాత్రూమ్లు కడగాలి, వంట చేయాలి, కూరగాయలు కోయాలి. ఇంక మందిరంలో ఏ పని ఉంటే ఆ పని, ఈ పరిచర్య. అంతేనా? సువార్త చెప్పాలి, కొంతమందినైనా మందిరానికి నడిపించాలి, ఆత్మలను తీసుకొని రావాలి. ఇది పరిచర్య. ఈ పరిచర్య చేస్తే ఒక మాట ఉంది తెలుగులో, నువ్వు దేవుని పని చేస్తే దేవుడు అది. ఇది నిజమండి. నువ్వు దేవుని ఇంట్లో పని చేయి, నీ ఇంట్లో దేవుడు పని చేస్తాడు. నీ దేవుని మందిరం బాగుంటే నువ్వు బాగుంటావు. అర్థమైందా? మన కుటుంబాలు బాగుండాలంటే మందిరం బాగుండాలి. నిజంగానే మీ మందిరం చాలా బాగుంది, నచ్చింది నాకు. రాసి మన అడగం లేదు. చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు, పాపం బాగా చదివి మతి స్థిమితం వచ్చింది, మతిపోయింది. మమ్మల్ని అందరిని పిలిచి అడిగేవాడు, బాబు నీకేం కావాలి, నీకేం కావాలి, ఏమిస్తాడని బిస్కెట్ ఇస్తాడని వెళ్ళేవాళ్ళం. వెళ్తే బాబు నీకేం రాసిమ్మంటావు అనేవాడు. రైల్వే స్టేషన్ రాసివ్వనా అనేవాడు, బస్ స్టాండ్ రాసివ్వనా అనేవాడు. నాకు తిరిగి నిజమేనని ఎయిర్పోర్ట్ రాసిమ్మన్నా. కాబట్టి పరిచర్య చేయాలి. పరిచర్య అది చాలా మంచిది. ప్రభువు ప్రయాస వ్యర్థం. ఆ స్త్రీలు ఎంతో నాతో కలిసి పరిచర్యలో ప్రయాసపడిన వారు అంటాడు పౌలు రోమా 16వ అధ్యాయం రోమా స్త్రీల గురించి. అలాగే బ్రదర్స్ కూడా ఏం చేయాలి? మందిరంలో పరిచర్య. ఏ గుడారం ఇది? పౌలు గుడారం. ఎలాంటి గుడారం? పరిచర్య గుడారం. చదువు రోమా 16వ అధ్యాయము 1 నుంచి. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట? పౌలు లుస్త్రకు వచ్చాను. అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను. ఇంకా కిందకు వచ్చేయండి, కిందకు వచ్చేసేయండి. ఎన్నో వచ్చిన? 12వ వచనమా? 10వ వచనానికి రండమ్మా. అతనికి రోమిలికి రాసిన పత్రిక 16 వాళ్ళు పౌలుతో కలిసి ఎంతో పరిచర్య చేశారు, ప్రయాసపడ్డారు. ఎన్నో వచ్చిన? రోమా 16 ఎన్నో వచ్చిన? 12వ వచనం చదవండి. అది వందనములు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభునందు ప్రభువుగా, ఇంకా చెప్పాలంటే ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాలేదంట. 4వ వచనంలో ఎంత బాగుందండి. అంతేనా? ఇంకా చూస్తే కింద వస్తే ప్రభునందు ప్రయాసపడుతుందంట. ఎవరు? పెర్సిస్ 12వ వచనము. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పరిచర్య. ఏం చేయాలి? మనం పరిచర్య చేయాలి. యవనస్తులారా చక్కగా పరిచర్య చేయాలి. పిల్లలారా పరిచర్య చేయాలి. మందిరం శుభ్రంగా ఉంచితే దేవుడు నీ జీవితాన్ని శుభ్రంగా ఉంచుతాడు. తెలుసా? అందరు చెప్పండి, నా మందిరము బాగుంటే నేను బాగుంటాను. నా మందిరము బాగుంటే నా కుటుంబం బాగుంటుంది.
దేవుని పని నేను చేస్తే దేవుడు నా పని చేస్తాడు. నిజమా కాదు? ఎన్ని గుడారాలు చూసాం? అపోస్తలుడైన పౌలు ఎంతో పరిచర్య, గుడారపు అనుభవము, దేవుని పరిచర్య, సువార్త ప్రకటించడం, మందిరంలో పరిచర్య చేయటం, ఆత్మను నడిపించటం, సువార్త చెప్పటం. 7వ గుడారము చివరి గుడారం. ఇప్పుడు చెప్పనా ఇంకో వచ్చే సంవత్సరం చెప్పనా? టెన్షన్ పడుతున్నాను. 7వ గుడారం అది దేవుని గుడారం. ప్రకటన గ్రంథం చదవండి, 7వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన 7:15. అందువలన ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన తానే తన గుడారమును వారి మీద. అబ్బా, 7వ గుడారం ఇది దేవుని గుడారం. ఈ గుడారం ఏంటంటే ఇది పరలోక గుడారం. అందులో ఏముంది? పరలోకం. దేవుడు ఏమిస్తాడు? పరలోకం. ఇంకెవరైనా ప్రభుని నమ్ముకోకపోతే, మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే ఈ సంవత్సరమైనా మీరు ఏం చేయాలి? సిద్ధపడాలి. ఈ లోకంలో ఇంకా నువ్వు జీవిస్తుంటే ఏం జరిగిందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. భార్యాభర్తలు ఎక్కడ? భీమవరంలో. ఇద్దరు ఉద్యోగస్తులే, పిల్లలు బాగా చదువుకుంటున్నారు హాస్టల్లో. ఇద్దరు చక్కగా జీతం తీసుకున్నారు, వాళ్ళు మంచి ఇల్లులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. బండి మీద వెళ్తున్నారు. బండి మీద వెళ్తా ఉంటే ఇలా పని మీద వెళ్తుంటే అక్కడ ఇయర్ మంత్ ఎండింగ్ కాబట్టి కేసులు రాస్తున్నారు. హెల్మెట్ లేని వాళ్ళని, లైసెన్స్ లేని వాళ్ళని. ఈయన పాపం హెల్మెట్ ఉంది కానీ పెట్టుకోవాలా, భార్య చేతిలో పెట్టాడు. వెళ్తున్నారు ఇల్లు. వెంటనే చూడగానే అన్నాడు, అమ్మాయి కేసులు రాస్తున్నారు, తొందరగా హెల్మెట్ నాకు పెట్టు అన్నాడు. డ్రైవ్ చేస్తానే ఉన్నాడు, హెల్మెట్ పెట్టమన్నాడు. పాపం మామకేం తెలుసు? పెట్టమ్మాయి పెట్టి తొందరగా, చూస్తున్నారు, ఫోటో తీస్తున్నారు. ఇప్పుడు పాపం ట్రాఫిక్ వాళ్ళు కూడా భలే ఫోటో తీస్తున్నారు. బాగా నేను ఫోటో తీస్తున్నారు కానీ ఫ్రేమ్ కట్టియట్లేదండి. ఫోటో తీస్తున్నారని చెప్పి పెట్టమంటే ఆమె గబగబా పెట్టింది. పెట్టిన ఒక నిమిషం కూడా కాల ఇద్దరు లారీ కింద పడి చనిపోయారు. తొందరలో ఏం చేసింది అలా రివర్స్ లో పెట్టేసింది. పాపం ఆమెకేం తెలుసండి, పెట్టమంటే ఇలా పెట్టేసింది అన్న చెప్పాడు మాధవన్న. ముందు వెనకని ముందుకు పెట్టేసరికి ఆయనకి ఏమి లారీ వస్తుంది తెలియకుండా అలా వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు ఏమైపోయారు? జాగ్రత్త, ఎప్పుడు ఏం జరుగుతుందో నమ్ముకో. ఇదే ఈ రోజే నీది, నేడే మిక్కులు అనుకోని సమయం. ఇదే రక్షణ. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే పెంచుకోలేవు. ఈ సంవత్సరమైనా మారుమోసుకో. రక్షణ కొద్ది లోకంలోకి వెళ్ళిపోయావా? మందిరం మానేస్తున్నావా? తీర్మానం చేసుకో, మళ్ళీ ప్రభువులో ఉండవు. ఇది పరలోకపు అనుభవం. మీకు దేవుడు ఎంత మంచి మందిరాన్ని ఇచ్చాడండి, ఎంత మంచి దీపస్తంభాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఎంత ప్రత్యక్షత ఉందో తెలుసా? ఇక్కడ ఈ మేలు, ఈ సంతోషం ఒక్కదానిమైనా పొందేది, మిగతా వాళ్ళని కూడా తీసుకురా, నడిపించు. ఆ రుచి వాళ్ళు కూడా చూడాలి. నీ బంధువులను కూడా తీసుకురా, నీ స్నేహితులు తీసుకురా, ఇరుగు పడుకోవాలని తీసుకురా. చిన్నప్పుడు నీ డబ్బులతో సినిమాకి తీసుకెళ్ళావే, ఎవరి మందిరానికి తీసుకురాలేవా? తీసుకురా. ఇది దేవుని గుడారం, ఇది పరలోక. కాబట్టి ఈరోజు వాక్యము, శాలేయములో ఆయన గుడారం ఉన్నది. శాలేయములో తన గుడారం ఉన్నది. శాలేయములో తన గుడారం ఉన్నది. సియోనులో తన ఆలయమున్నది. సియోనులో తన ఆలయమున్నది. దేవుడు ప్రభువు ఇశ్రాయేలులో తన నామము గొప్పది. ఇశ్రాయేలులో తన నామము గొప్పది.
అందరూ శాలేములో తన గుడారమున్నది, శాలేములో తన గుడారమున్నది, సియోనులో తన ఆలయం, సియోనులో తన ఆలయం ఎక్కడుంది? ఇక్కడేముంది? సియోన్ ఎక్కడుందంటే మాది సియోనే. సియోనులో ఏముంది కాబట్టి 7 గుడారాలు చూసాం. శాలేము గుడారం అనే అనుభవంలో అందరూ చక్కగా చెప్పాలి. బాగున్నారు మీరు, ఆలసేపు ఉన్నారు కదా, టైం తెలియలేదు అనుకుంటారు కదా. అవునా? ఒక ఇంట్లో పిల్లి వచ్చిందో లేదో ఏంటంటే ఎన్ని చూసామో. మొట్టమొదటిది అబ్రహాము గుడారం, వెరీ గుడ్, అలా చెప్పాలి, ప్రార్థన గుడారం. రెండవది ఇస్సాకు గుడారం, ప్రేమ గుడారం. మూడవది యాకోబు గుడారం, పరిశుద్ధ గుడారం. నాలుగవది యెహోషువ గుడారం, ప్రత్యేకత గుడారం. ఐదవది మోషే గుడారం, ప్రత్యేకత గుడారం. ఆరవది పౌలు గుడారం, పరిచర్య గుడారం. ఏడవది దేవుని గుడారం, పరలోక గుడారము. ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క సిలువ. ఆ సిలువ అనే గుడారపు నీడలోకి వస్తే నీకు రక్షణ, ఆ సిలువ నీడలోకి వస్తే నీకు నెమ్మది, నీకు సమాధానం. ఈరోజు సిలువ దగ్గరికి వచ్చి నీ మాటలు వింటున్న గ్రామస్తులారా, నెమ్మది లేదా, సంతోషం లేదా, సమాధానం లేదా? మంచి పండగ రోజులు వచ్చాయి, అయినా ఎన్నో ఇబ్బందులతో ఉన్నావు, ఎన్నో కష్టాలతో ఉన్నావు, బాధలతో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావా? నీ కొరకై దేవుడు ఇక్కడ సిలువ గుడారం ఉంది. ఈ సిలువ దగ్గరికి వచ్చి సిలువ చింతకురా, సిలువ చింతకురా, సిలువ చింతకురా, సిలువ చింతకురా, సహోదరా, సిలువ చింతకురా, సహోదరి, సిలువ చింతకురా. ఏ గుడారం ఇది? సిలువ. ఇది దేవుని గుడారం. అది నీ మీద ఆయన కప్పుతాడు. ఆయన కప్పాడంటే ఏ సమస్య రాదు, ఏ తెగులు రాదు, ఏ అపాయం రాదు, ఏ శత్రువు కూడా. ఆ గుడారంలోకి వచ్చేసాడు. ఇంకా లోకంలో ఉన్నావా? అదే చెప్పాను, 2 రకాలైన ప్రజలు. గుడారం బయట ఉండేవాళ్ళు, గుడారం. చెప్పండి, నువ్వు గుడారం బయట ఉంటావా, లోపల ఉంటావా? గుడారం లోపల నేను ఉంటాను. ఈ సంవత్సరం అంతా మీరు గుడారంలో ఉండండి. ఏ కూడికి జరిగినా రావాలి, రండి. మీకు దీవెనది. దేవుని మందిరానికి మీరు వస్తే మీ ఇంట్లో దేవుడు కార్యాలయం చేస్తాడు. దేవుని మందిరానికి రావటం వల్ల ఎన్నో అపాయాల నుంచి తప్పించబడతావు. కోడికలు ఉన్నాయి గుడారంలో. ఆదివారం గుడారం. మీకు ఎప్పుడెప్పుడు ఉండే ఇక్కడ కోడికలు? ఆదివారం, లక్షవారం, గురువారం. ఈ 2 రోజులు మీరు ఏం చేయాలి? ఎన్ని పనులున్నా దేవుని స్థానాన్ని వదిలిపెట్టవద్దు. మందిరం అంతా నిండిపోయాలి, బయట కూడా నిండిపోవాలి. అందరూ రావాలి, ఒకరినొకరు పురుకొనిపోవాలి. ఆ దినం సమీపించడం మనం చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకుంటాం. మానక ఒకరినొకరు పురుకొల్పుతూ హెచ్చరించుకోవాలి. అలా ఉండటానికి ప్రభు మనకి నీ పరిస్థితి ఏదైనా ఈ రాత్రి గుడారపు అనుభవంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. విశ్వాసంతో ప్రభు, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ కష్టం ఉంది, దయచేసి నీ గుడారాన్ని నా మీద ఇప్పుడే కప్పు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని చిన్న తీర్మానం చేసుకో. ప్రభా, నీ గుడారంలో నన్ను ఉంచు. గుడారం వదిలి వెళ్ళిపోను ప్రభా. అదే నాలుగు ప్రజలు అన్నారు, నేను వెళ్ళినాను మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం. గుడారంలో నీకు ఇవన్నీ ఉన్నాయి, లోకంలో ఏం లేదు.
లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపుటము, పాపం, మలినము. ఈరోజు రాత్రి తీర్మానం చేసుకో, అందరు తీర్మానం చేసుకో. ప్రభు ఈ సంవత్సరం అన్ని కోరికలకు నేను వస్తాను, నేను ఏది మానను ప్రభువా, నీ గుడారంలో నేను ఉంటానంటే దేవుడు తన గుడారంలో సిద్ధపరిచిన మేలు నీకు ఇస్తాడు, ఆశీర్వాదం నీకు ఇస్తాడు, దీవెన నీకు ఇస్తాడు, రక్షణ నీకు ఇస్తాడు, ఆరోగ్యం నీకు ఇస్తాడు, విజయం ఇస్తాడు నీకు. ఈరోజు తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. నేను మహాప్రభుని బట్టి